తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం భారీగా పెరిగిపోయి యువత చెడుదారిన పడుతుందని చెప్పేసి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు కూడాను. ఇక రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం చాలా వరకు పెరిగిపోయిందని, దాని నియంత్రణ కోసం ప్రభుత్వము ప్రజలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక సినీ పరిశ్రమకు కూడా తన వంతు చొరవ కూడా తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు. ఇకపైన ప్రతి థియేటర్లోనూ సినిమా ప్రదర్శన స్టార్ట్ కావడానికి ముందు యాంటీ డ్రగ్స్ స్లైడ్స్ను ఉచితంగా ప్రదర్శించాల్సిందే అని చెప్పారు. ఇక సైబర్ క్రైమ్ కూడా గణనీయంగా ఎప్పటికప్పుడు పెరుగుతున్న కారణంగా ప్రజలకు అవగాహన కలిగించేలా షార్ట్ వీడియోలను ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో యాంటీ డ్రగ్స్ రివ్యూ మీటింగ్ జరిగింది. దానికి సినీ పరిశ్రమకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పాలన్నటువంటి విషయం మీద భాగస్వామిని కూడా చేశారు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డ్రగ్స్ మహమ్మారి మీద అవగాహన కల్పించే ఆ కార్యక్రమానికి చిరంజీవి పాల్గొనడం ఇప్పుడు అక్కడ గొప్ప విశేషం. మొత్తం మీద చూస్తే గంజాయి మత్తులో రాష్ట్రంలో అనేక నేరాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద సైతం జరుగుతున్నటువంటి ఈ నేరాలను, ఈ ఘటనల్లో మాదక ద్రవ్యాల వినియోగం చాలా వరకు ఉందని ఇప్పటికే పోలీసుల విశ్లేషణలో తేలిపోయింది. ఇక తెలంగాణ యువకులు డ్రగ్స్కు ఎన్నడూ బానిసలు కాకూడదని రేవంత్ సూచించారు. ఇక డ్రగ్స్ నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందికి, అధికారులకు పదోన్నతి కల్పిస్తామని, దీనికి సంబంధించి శాసనసభలో చర్చించి ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి అన్న మాటలు. ఇక మీడియా సైతం బాధ్యతగా వ్యవహరించాలని, కేవలం సామాజిక సమస్యలు, దుష్పరిణామాల మీదనే ఫోకస్ పెట్టాలని, కేవలం రాజకీయ వివాదాలకు, హాట్ టాపిక్స్కు మాత్రమే పరిమితం కావద్దని చెప్పేసి కూడా ఆయన సూచించిన మాటలు. మొత్తం మీద యాంటీ డ్రగ్స్ స్లైడ్స్ సినిమా థియేటర్లో ప్రదర్శించాల్సిందే. ఇక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి సినీ పరిశ్రమకు చాలా అవసరం ఉందని చెప్పేసి చెప్పారు. మొత్తం మీద చూస్తే మీడియా సైతం వీటన్నిటి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన అన్న మాటలు. ఇక కొత్త సినిమాలు విడుదల అయ్యే ముందు సినీ నటీనటులతో డ్రగ్స్కు వ్యతిరేకంగా షార్ట్ వీడియోలు చేయాలని, దీన్ని సినిమా ఇండస్ట్రీ ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సీఎం సూచించారు.